హలో ఎవ్రీవన్, నా పేరు సుధీర. మీ అందరికీ హవీష్ కిచెన్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం ఈ వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోరలోకి చింతపండు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పులుసు అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు, ఇది అప్పటికప్పుడు కలుపుకోవచ్చు, లేదంటే కనుక ఇది ఒక 10 నుంచి 15 రోజుల పాటు ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మనం దీన్ని ఎప్పుడు చింతపండు పులిహోర తినాలనిపించినప్పుడల్లా జస్ట్ అన్నం ఒకటి ఉడకబెట్టుకుంటే చాలు, ఈ పులుసు అనేది అందులో కలుపుకొని తినేయచ్చు. మనము ఇప్పుడు ఈ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇందులో ఎండుమిరపకాయలు వేగిన తర్వాత చింతపండు రసం పోసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసంలో ఒక 10 నుండి 12 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలపెట్టాలి. ఇలా కలపెట్టిన దాంట్లో ఇప్పుడు కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. ఇవైతే మాత్రం కొద్దిగా పసుపు, కొద్దిగా కళ్ళుప్పు వేసుకోవాలండి. కళ్ళుప్పు వచ్చేసి చింతపండు రసానికి తగినంత వేసుకోవాలి, చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందాక నానబెట్టిన దాంట్లో కూడా వేసాం కాబట్టి ఉప్పు చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం తురుము వేసుకొని మూత పెట్టి బాగా ఉడికించాలి. ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే కనుక చింతపండు రసం ఉడుకుతున్నట్టు కనిపిస్తుంది మనకి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మరొకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇంకొక 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చింతపండు అంతా బాగా గట్టిపడి చుట్టూతో ఆయిల్ వస్తుంది కదా, సో అలా వచ్చినప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఈ చింతపండు పులుసు అనేది రెడీ అయినట్టు అండ్ ఆల్మోస్ట్. కాకపోతే ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇంకా కొంచెం గట్టిపడి మంచి స్మెల్ అనేది వస్తుందండి. సో ఇప్పుడు ఇలా ఇది బాగా గట్టిపడిపోయింది కదా, ఆయిల్ కూడా మనకు చుట్టూ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇది మొత్తం చల్లారిన తర్వాత మనం ఎమ్మటే వాడుకునే పని అయితే కనుక స్టీల్ డబ్బాలో పెట్టుకోవాలండి. లేదంటే ఇది కనుక 10 నుంచి 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. అలాంటప్పుడు ఇది గ్లాస్ సీసాలో పెట్టుకోవాలి. ఎందుకంటే చింతపండు కాబట్టి స్టీల్కి రియాక్షన్ అయ్యి నల్లగా వస్తుంది. సో ఇప్పుడు మనం ఇవాల్టి కార్వింగ్ ఏంటో చూద్దాం. ఇవాల్టి కార్వింగ్ వచ్చి మనం ఇమోజీస్ చూస్తుంటాం కదండి, ఇది వచ్చేసి హ్యాపీ ఫేస్ అనమాట. మనం ఇప్పుడు ఇవాల్టి కిచెన్ టిప్ ఏంటో చూద్దాం. మనం మామూలుగా కుక్కర్ పెట్టినప్పుడు విజిల్ వచ్చినప్పుడు బయట వాటర్ వస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే కనుక ఇలా మూత వెనకాల కొద్దిగా ఆయిల్ రాస్తే అలా బయటకి వాటర్ రావు. సో ఇవాల్టి కిచెన్ టిప్, ఇవాల్టి రెసిపీ అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. మళ్ళీ మీ ముందుకి హవీష్ కిచెన్ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.